ప్రపంచ వైద్య శాస్త్రాన్ని మలుపు తిప్పిన పలు ఆవిష్కరణలు అనుకోకుండా కనిపెట్టినవే అయి ఉండటం విశేషం. పెన్సిలిన్ నుండి వయాగ్రా వరకు చాలా కీలక డ్రగ్స్ ప్రమాదవశాత్తు ఊహకందని విధంగా బయటకు వచ్చాయి. వాటి ద్వారా మానవాళికి ఎంతో మేలు జరిగింది. అందులో ఈ తరానికి చెందిన వయాగ్రా మాత్రం మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలు అంతకన్నా ముందు వయాగ్రా గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చిన్ని నీలిరంగు మాత్ర అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. కారణం వారి శృంగార జీవితాన్ని మలుపు తిప్పింది కాబట్టి. 5 పదుల వయసు దాటిన తర్వాత పురుషుడు సెక్స్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. మరి ఈ వయసు దాటిన తర్వాత అది మరింత కృంగి కృషిస్తుందే కానీ యవ్వనంలో మాదిరిగా వికసించే అవకాశం ఉండదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతమైన మందు వయాగ్రా. ఒక్కసారి డాక్టర్ సలహాతో ఈ టాబ్లెట్లు తీసుకున్న కొన్ని గంటల తర్వాత ఆ మనిషిలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. పురుషుడి సామర్థ్యం గుర్తించదగిన స్థాయిలో పెరుగుతుంది. అది వారికి ఎంతో తృప్తినిచ్చేదిగా ఉంటుంది. అందుకే పురుషులు వయాగ్రా పట్ల అంతటి మక్కువ పెంచుకుంటూ ఉంటారు. కానీ దాని వాడకం గురించి తెలియకపోయినా ఎవరికి వారు నిర్ణయించుకొని వాడుతున్నందువల్ల సైడ్ ఎఫెక్ట్లు తప్పటం లేదు. పైగా ఈ పిల్ వాడకాలపై నియంత్రణ లోపించడంతో ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే వయాగ్రాను అడ్డుగోలుగా వాడితే ప్రాణాలు పోవడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు శృంగారం పెంపొందించుకునేందుకు వాడే ఈ టినీ బ్లూ పిల్ గుండెకు ఎసరు పెడుతుందని హెచ్చరిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా మాత్రలు సులభంగా మెడికల్ షాపుల్లో అమ్ముడవుతున్న ప్రమాదకరమైన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉండటమే ఈ ఆందోళనకు కారణం. వైద్య పర్యవేక్షణ లేకుండా వయాగ్రా వాడకం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని, ప్రాణాంతకం కూడా కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ మెడికల్ షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్లను అమ్ముతున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీటిని తప్పించుకొని అధిక ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న డీలర్ల విషయంలో ప్రభుత్వ నియంత్రణ సంస్థలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమూ ఉంది. అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం. వయాగ్రా పిల్స్ వాడుతున్న చాలా మందికి దాని శక్తి గురించి తెలియదు. ఎంత ఎంజీ టాబ్లెట్ ఏ వయసు గలవారు వాడాలో తెలియకపోవడమే ప్రమాదానికి కారణమవుతోంది. మీకు తెలుసా, వయాగ్రా లేదా సెల్డెనాఫిల్ ను మొదట అంతర్జాతీయంగా పేరొందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసింది. 1998లో గుండె సంబంధిత అంచనా చికిత్స లేదా ఛాతీ నొప్పి కోసం దీన్ని తయారు చేసింది. అయితే క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఈ మందు కారణంగా పురుషుల్లో అనూహ్య అంగస్తంభనలకు కారణమవుతుందని గుర్తించారు. ఇది ఆ కంపెనీ శాస్త్రవేత్తలు ఊహించని మలుపు. ఇలా కూడా జరుగుతుందని వారికి ఏమాత్రం తెలియదు. దాంతో వారి దృక్పథం మారింది. దాన్ని గుండె చికిత్స కోసం కాకుండా పురుషుల్లో అంగస్తంభన విషయంలోనే చికిత్సగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇది ఔషధ పరిశోధన చరిత్రలో అనుకోకుండా జరిగిన ఒక ఆవిష్కరణ. కానీ దీని అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి కేవలం అంగస్తంభన సమస్యకు మాత్రమే దీన్ని వాడడం మొదలుపెట్టారు. అయితే వయాగ్రా ప్రవేశపెట్టిన 13 నెలల్లోనే 1470 మందిలో తీవ్రమైన సమస్యలకు దారితీసింది. విపరీతమైన తలనొప్పి, ఎలర్జీలు కలిగాయి. అదే సమయంలో ఈ పిల్స్ ఉపయోగించిన 320 మంది కూడా అనుకోని కారణాల వల్ల మరణించడం కూడా జరిగిపోయింది. ఈ ఔషధ దుర్వినియోగం ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఘటనగా పరిశోధకులు గుర్తించారు. నిజానికి ఒక ఔషధం మార్కెట్లోకి వచ్చిన వెంటనే దాని దుష్ప్రభావాలపై పూర్తి అవగాహన లేకుండా వాడడం ఎంత ప్రమాదకరమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తాయి. ప్రతి ఔషధానికి దాని స్వంత ప్రయోజనాలు, వాటితో పాటే ప్రమాదాలు, దుష్ప్రభావాలు వెన్నంటే ఉంటాయి. వాటిని విస్మరించడం ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఒక చిన్న టాబ్లెట్ మనిషి ప్రాణం పోవడానికి కారణం కావచ్చు. నిజానికి ఈ మందు కనిపెట్టడం వెనుక అసలు కారణం వేరే ఉంది. మనం ముందు చెప్పుకున్నట్టు అంగస్తంభన లోపంతో పాటు వయాగ్రాను పల్మనరీ ఆర్టరియల్ హైపర్టెన్షన్ అంటే ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటు చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. డాక్టర్ సూచించినప్పుడు ఇది పురుషాంగం లేదా ఊపిరితిత్తుల రక్తనాళాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా లక్షణాలను తగ్గిస్తుంది. ఇది వయాగ్రా యొక్క చట్టబద్ధమైన మరియు వైద్యపరంగా ఆమోదించబడిన ఉపయోగం. ఈ సందర్భాల్లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఇది ఖచ్చితమైన నియమంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎవరు ఆ నిబంధనలను పాటించడం లేదు.
మార్కెట్లలో 25 ఎంజీ, 50 ఎంజీ, 100 ఎంజీ మాత్రలు అందుబాటులో ఉంటాయి. అత్యధికంగా రేట్లతో లభిస్తున్న ఈ మాత్రలు ఎవ్వరికి వారు తమకు తాముగా నిర్ణయించుకుని ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు, కంటి సమస్యలు, కాలేయ వ్యాధులు లేదా మూత్రపిండాల వ్యాధులు ఇదివరకే ఉన్నవారికి ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే చాలా మంది చిన్న వయస్సులోనే గుండె జబ్బులతో మరణిస్తున్నారు. మంచి ఆరోగ్యంతో ఉన్నవారు సైతం గుండెపోటుతో చనిపోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఆ మరణాల వెనుక ఇటువంటి కారణాలు కూడా ఉండి వచ్చని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు వయాగ్రా ఒక్కటే దీనికి పరిష్కారం కాదు. రకరకాల ప్రత్యామ్నాయ మందులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వాటి వాడకం సురక్షితమన్న ధృవీకరణలు ఉన్నాయి. వీటిలో వేటినైనా సరే డాక్టర్ సలహాతో ఉపయోగించాలి. రోగి మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేసిన తర్వాత మాత్రమే డాక్టర్ సరైన మోతాదును సూచిస్తారు. కొన్నిసార్లు కౌన్సిలింగ్ లేదా ఇతర సప్లిమెంట్లు సరిపోతాయి. వయాగ్రా అవసరం ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని జనంలోకి చేర్చాల్సిన అవసరం ఉంది. జలుబు మందులు తీసుకున్నంత తేలికగా వయాగ్రాను సరైన అంచనా లేకుండా తీసుకోవడం వల్ల దృష్టి కోల్పోవడం వంటి తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. వయాగ్రా ఉపయోగించిన తర్వాత కొన్నిసార్లు అనుకోని విధంగా పురుషాంగంలో రక్తం గడ్డకట్టడం వల్ల అంగస్తంభన చాలా గంటలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది ప్రియాప్రిజం అనే స్థితికి దారితీస్తుంది. దాంతో శాశ్వతమైన లైంగిక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాలు వయాగ్రాను కేవలం ఒక శక్తిని పెంచే మందుగా మాత్రమే చూడకూడదని స్పష్టం చేస్తాయి. ఇది ఒక శక్తివంతమైన ఔషధం. దీన్ని చాలా జాగ్రత్తగా మరియు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఇది ఎవరికి అవసరం అంటే దీర్ఘకాలిక అధిక రక్తపోటు, మధుమేహం, సంబంధిత నరాల నష్టం, అటానమిక్ నర్వస్ సిస్టమ్, గుండె సమస్యలు, గుండె పరిస్థితులు, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో అంగస్తంభన లోపం సాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్యలు ఉన్నవారు మాత్రమే డాక్టర్ సలహా మేరకు వయాగ్రాను ఉపయోగించాలి. అంతేగాని వయాగ్రా రోజువారీ ఉపయోగం కోసం కాదు. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాల్సిన తాత్కాలిక మందు మాత్రమే. లైంగిక పనితీరును పెంచుతుందని అపోహతో లేదా వన్ డే మ్యాచ్ పరిస్థితుల కోసమో ముఖ్యంగా యువత దీన్ని అస్సలు ఉపయోగించవద్దని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలైన శృంగారం లైంగిక సాన్నిహిత్యాన్ని, ఇద్దరు భాగస్వాముల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం, పరస్పరం పొందే సంతృప్తి గురించి అవగాహన ఉండాలి. అంతేగాని మందుల ద్వారా ఒకరి పౌరుషాన్ని నిరూపించుకోవడం శృంగారం కానే కాదు. డాక్టర్ని సంప్రదించి అవసరమైనప్పుడు వారు సూచించిన విధంగా మాత్రమే వయోగ్రాను ఉపయోగించాలి. ఈ విషయంపై ప్రభుత్వం సరైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వయాగ్రా సహా మరెన్నో కంపెనీల మాత్రలు జనానికి అందుబాటులోకి వస్తున్నాయి. మంచి లాభాలు ఉండడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున వాటిని అమ్మకాలు చేస్తున్నారు. ఇది బయటకు కనిపించకుండా చాప కింద నీరులా విస్తరిస్తోంది. సమాజానికి ప్రమాదం కలిగించే ఈ అనాచారాన్ని నిరోధించడంలో ప్రభుత్వ విభాగాలు తమ వంతు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.